నెల్లూరులో వీఆర్ హై స్కూల్కి ఇంటర్నేషనల్ ప్లే స్కూల్కి ఏమాత్రం తక్కువ కాకుండా అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ తెలిపారు. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటుగా ప్లే గ్రౌండ్, మ్యూజిక్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వీఆర్ కళాశాలలు పునఃప్రారంభిస్తున్నట్టుగా మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే సుమారు 1000 వరకు అడ్మిషన్లు పూర్తయ్యాయన్నారు. ఈ స్కూల్లో ప్రధానంగా పేదల పిల్లలకు ప్రాధాన్యం ఇచ్చి అడ్మిషన్లు కల్పించామని మంత్రి తెలిపారు. నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు, మా కుమార్తె షర్ణి గారు, సింధు మరియు మా అల్లుళ్ళు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి. ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు, తల్లులు లేనివాళ్ళు, లేదా పాసి పని చేసుకునే తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం. వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొని చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. 10 బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు.